హలో నల్లగండ్ల, నేను మీ శృతి హాసన్. ఈ జూలై 3 కలుద్దాం at శుభప్రదం షాపింగ్ మాల్ నల్లగండ్ల. See you soon. Unbeatable prices. ఎమ్మెల్యే కడియం శ్రీహరి మంత్రి కొండా సురేఖ మధ్య మరో వివాదం రాసుకుంటోంది. కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ ఏఐసీసీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. నిన్న కడియం శ్రీహరి నియోజకవర్గంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ మాస్టర్ ప్లాన్ కావాలని కోరారు. అయితే జిల్లా వ్యవహారాల్లో కడియం తల దూర్చడమేంటంటూ ప్రశ్నిస్తున్నారు మంత్రి కొండా సురేఖ. కడియం వ్యవహారంపై ఆమె ఏఐసీసీ పెద్దలతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా లేఖ రాశారు. కడియం వర్సెస్ కొండా అంటూ కూడా మరో ఇష్యూ తెర మీదకు వచ్చింది. కాంగ్రెస్ లో తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్. ఎస్ బలరాం, వరంగల్ కాంగ్రెస్ పాలిటిక్స్ మరోసారి హీట్ పుట్టిస్తాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అక్కడ సీనియర్ నేత కడియం శ్రీహరి మంత్రి కొండా సురేఖ మధ్య మరోసారి పచ్చగడ్డి వేసి బగ్గుమన్నట్టుగా వ్యవహారం మారిందని చెప్పుకోవచ్చు. అయితే గత కొంతకాలం నుంచి కూడా ఆయన కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి రావడం, ఆయన కూతురు కడియం కావ్య వరంగల్ ఎంపీ నుంచి గెలిచిన తర్వాత నుంచి కాంగ్రెస్తో చాలా అసోసియేట్గా మెలుగుతున్న పరిస్థితి ఉంది. అయితే స్టేషన్ కన్పూర్కు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న కడియం శ్రీహరి గత కొంతకాలంగా దీనికి సంబంధించి అంటే అక్కడ గ్రూప్ పాలిటిక్స్ నడుస్తున్నాయని కూడా నేతలు కూడా చెప్తున్న పరిస్థితి. గతంలో కూడా దీనికి సంబంధించి కూడా కడియం శ్రీహరితో పాటు ముఖ్యమైన నేతలు అంతా ఎమ్మెల్యేలు కానీ వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి కానీ అదేవిధంగా ఎమ్మెల్సీలు కొంతమంది నేతలు కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కలిసి కూడా కడియం శ్రీహరి పైన కూడా కంప్లైంట్ ఇవ్వడం, కడియం శ్రీహరితో అందరూ కలిసి వచ్చి మంత్రి కొండా సురేఖ పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గాంధీ భవన్లో దీనికి సంబంధించి కూడా కొండా మురళితో పాటు కొండా సురేఖ పైన కూడా కంప్లైంట్ ఇచ్చారు. దీనికి సంబంధించి కూడా కొండా మురళి కూడా దీనికి సంబంధించి కూడా వివరణ ఇవ్వడం జరిగింది. క్రమశిక్షణ కమిటీ జోక్యం చేసుకోవడంతో ఈ అంశం అంతా కాస్త సయోధ్య కుదిరిందని కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో మొత్తం మీద ఫైనల్కి వచ్చేసరికి ఇద్దరు కూడా కలిసిపోయే ప్రయత్నం చేశారని కూడా పార్టీ వర్గాలు తెలిపాయి. కానీ మళ్ళీ ఒకసారిగా నిన్న స్టేషన్ కన్పూర్కు సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించిన రివ్యూ చేస్తున్న సందర్భంలో కూడా కడియం శ్రీహరి మొత్తం అన్ని అధికారులతో అంతా రివ్యూ చేస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ను అధికారులను అడగడంతో ఈ వివాదం ఒకసారిగా రాజుకుందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ అతనికి ఏం సంబంధం అంటూ కూడా మంత్రి కొండా సురేఖ ఫైర్ అవుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా స్టేషన్ కన్పూర్కు సంబంధించి నియోజకవర్గానికి సంబంధించి కొంత సెగ్మెంట్ మాత్రమే వరంగల్లో గ్రేటర్ వరంగల్కు సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్లో కాస్త ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో కొద్దిగా ఇంక్లూడ్ అయిన దానికి మొత్తం ముంబడి జిల్లాకు సంబంధించి కానీ అదేవిధంగా వరంగల్కి సంబంధించిన మాస్టర్ ప్లాన్ అంతా అధికారులను అడగడం ఏంటంటూ కూడా కొండా సురేఖ ఫైర్ అవుతున్న పరిస్థితి. ఆమె వరంగల్ ఈస్ట్కు ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి పూర్తిగా మంత్రి హోదాలో మొత్తం వరంగల్ జిల్లానంతా కూడా ఆమె కోఆర్డినేట్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ పరిస్థితుల నేపథ్యంలో ఒకసారిగా కడియం శ్రీహరి కామెంట్స్ చేయడం, అధికారులను డాటా అడగడంతో మంత్రి కొండా సురేఖ కాస్త నొచ్చుకొని ఈ అంశానికి సంబంధించి కూడా ఏఐసీసీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా లేఖ రాసినట్టుగా కూడా తెలుసు. సో ఈ అంశానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కానీ ఏఐసీసీ ఎలాంటి జోక్యం చేసుకుంటుందని చూడాలి. తన పరిధికి మించి కడియం శ్రీహరి జోక్యం చేసుకుంటూ వ్యవహారాల్లో తలదూరుస్తున్నారు, పాలిటిక్స్ రాజకీయం చేస్తున్నారంటూ కూడా మంత్రి కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ అంశానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కానీ అధిష్టానం ఎలాంటి సొల్యూషన్ ఇస్తుంది అనేది కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చనీయాంశంగా మారింది. బలరాం. ప్రతాప్, ప్రస్తుతం ఈ ఇష్యూ అనేది కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సవాల్గా మారింది? ఎందుకంటే ఒకరు మంత్రి, మరోవైపు ఇద్దరు రాజకీయాల్లో చాలా సీనియర్ నాయకులు ఇద్దరు కూడా ప్రస్తుతం కొండా సురేఖ మంత్రిగా కూడా కొనసాగుతూ ఉన్నారు. ఇద్దరికి మంచి పలుకుబడి ఉంది, మంచి రాజకీయంగా కూడా గుర్తింపు ఉంది, మంచి ఫాలోయింగ్ ఉంది. ఇద్దరూ నొచ్చుకోకుండా దీన్ని ఎలా పరిష్కరించే ప్రయత్నం అయితే చేస్తోంది కాంగ్రెస్ అధిష్టానం? ఎస్, ఈ ఎపిసోడ్ సంబంధించి గత కొంతకాలంలో కాంగ్రెస్ పార్టీలో అక్కడ రెండు గ్రూపులుగా విడిపోయిన పరిస్థితి ఉంది. మంత్రి కొండా సురేఖ వర్సెస్ మిగతా నేతలంతా అన్నట్టుగా కూడా వ్యవహారం నడుస్తుంది. ఈ ఎపిసోడ్ అంతా కూడా గతంలో ఒకసారిగా క్రమశిక్షణ కమిటీ దగ్గరికి వెళ్ళడం కానీ, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దగ్గరికి, పీసీసీ చీఫ్ దగ్గరికి వీళ్ళంతా కూడా జోక్యం వెళ్ళడం కానీ, కొండా మురళికి దీనికి సంబంధించి అంత పెద్ద ఎత్తున వివరణ ఇవ్వడం కానీ, మిగతా నేతలంతా కూడా పెద్ద ఎత్తున వివాదం చోటు చేసుకున్న నేపథ్యంలో అంత నేతలంతా కలిసి కూడా కొండా సురేఖ పైన కూడా గతంలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆమె మంత్రి హోదాలో తమ నియోజకవర్గాల్లో జోక్యం చేసుకుంటూ తమ ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు కూడా రేవూరు ప్రకాష్ రెడ్డి, ప్రకార్ ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి కానీ, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి, స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కానీ, కార్పొరేషన్ చైర్మన్లు, మిగతా ముఖ్యమైన నేతలు ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య కానీ ఇట్లా ముఖ్యమైన నేతలంతా కూడా వరుసగా అంతా ఒక జట్టుగా మారి కొండా సురేఖ పైన కంప్లైంట్ ఇచ్చారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో కొండా సురేఖ కానీ కొండా మురళి కానీ గతంలో వివరిస్తూ ఈ అంశానికి సంబంధించి కూడా ఫుల్ స్టాప్ చెప్పే ప్రయత్నం చేశారు. కానీ మళ్ళీ ఒకసారిగా నిన్న కడియం శ్రీహరి ఎపిసోడ్ తోటి ఒకసారిగా గుప్పమంటూ కూడా వ్యవహారం అంతే రాజుకుందని కూడా చెప్పుకోవచ్చు.
చెప్పొచ్చు. ఇప్పుడు మళ్ళీ ఈ ఎపిసోడ్ సంబంధించి కడియం శ్రీహరి సీనియర్ నేతగా ఆమె కూతురు కడియం కావ్య వరంగల్ ఎంపీగా ఉంది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో పార్టీ ఎలాంటి జోక్యం చేసుకుంటుంది, మంత్రి కొండా సురేఖ ఇచ్చిన కంప్లైంట్ను దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుందనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఏసీసీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా లేఖ రాసింది కాబట్టి సీఎం కూడా దీనికి సంబంధించి పరిధికి సంబంధించి విషయంలో కానీ ఎలాంటి జోక్యం చేసుకుంటారు, ఏం చెప్తారు అనేది కూడా ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారిందని చెప్పొచ్చు బలరాం. అంటే నేతల మధ్య ఎటువంటి వివాదాలు కావచ్చు, కొంత గ్యాప్ కావచ్చు, పార్టీకి స్థానికంగా ఎటువంటి చేటు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది? ఎస్, డెఫినెట్గా కాస్త ప్రభావం అయితే చూపించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో జిల్లాలో రెండు గ్రూపులుగా మారిన పరిస్థితి ఉంది. అక్కడ కొండా సురేఖ వర్సెస్ మిగతా నేతలు అన్నట్టుగా కూడా మారిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ వ్యవహారం గతంలో కూడా ఈ అంశానికి సంబంధించి కాస్త సర్దుబాటు చేసే ప్రయత్నం చేశారు. ఎవరి నియోజకవర్గానికి వారు పరిమితం కావాలి, ఇతర అంశాలకు సంబంధించి కూడా జోక్యం చేసుకోవడానికి వీల్లేదంటూ కూడా చెప్పిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి కూడా కాస్త ఎవరికి వారు కాస్త సర్దుకొని పోవాలని చెప్పేసి గతంలో కూడా సూచించిన పరిస్థితి. ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దగ్గరికి దృష్టి కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆమె కూడా జోక్యం చేసుకొని ఈ అంశానికి సంబంధించి కూడా సెటరైట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ మళ్ళీ నేతలంతా కూడా మరొకసారిగా ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇక్కడ దీనికి సంబంధించి మంత్రి హోదాలో ఉన్న తనను కాదని అధికారులను ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వరంగల్ మాస్టర్ ప్లాన్కి సంబంధించిన అడిగేయడానికి అతను ఎవరు అంటూ కూడా ఆమె ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. కేవలం స్టేషన్ కన్పూర్కి సంబంధించి కొద్ది ప్రాంతం మాత్రమే గ్రేటర్ వరంగల్కి సంబంధించిన కార్పొరేషన్లో ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయన మొత్తాన్ని అన్నిటికీ అంతా సంబంధించిన దాన్ని అడగడానికి ఏంటి అని కూడా ఆమె ప్రశ్నిస్తున్న పరిస్థితి. అయితే గతంలో జరిగిన వివాదం నేపథ్యంలో పరకాల కానీ ఇతర వరంగల్ వెస్ట్కి సంబంధించి కానీ ఇతర అంశాలకు సంబంధించి మంత్రి హోదాలో ఆమె జోక్యం కూడా కాస్త తగ్గించుకున్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు మళ్ళీ కడియం శ్రీహరి ఈ అంశానికి సంబంధించిన రివ్యూ చేయడం పైన మంత్రి బగ్గుమంటున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఎపిసోడ్కి సంబంధించి పార్టీ అధిష్టానం ఎలాంటి కంక్లూజన్ ఇస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతానికైతే ఈ ఎపిసోడ్కి సంబంధించి రెండు గ్రూపుల మధ్య కాస్త వివాద నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో అయితే కాస్త ఈ అంశానికి సంబంధించి కాస్త వివాదం అయితే చోటు చేసుకుంటుంది. కార్యకర్తలకు కూడా ఈ ఎపిసోడ్ కాస్త డిస్టర్బెన్స్గానే ఉందని కూడా చెప్పొచ్చు బలరాం. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.